మామ మీ అందరికీ తెలుసు సోషల్ మీడియాలో మొత్తం పెద్ద గురించి జస్ట్ ఏం వచ్చినా సరే దాని గురించి పెద్ద హాట్ టాపిక్ అవుతుంది, పెద్ద వైరల్ అవుతుంది, పెద్ద రేంజ్ను ఇంకొక లెవెల్కి తీసుకెళ్తాంది. అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తున్న హాట్ టాపిక్ ఏందిరా అంటే, హాట్ టాపిక్ ఏం లేదు మామ, క్లైమాక్స్లో అంట రామ్ చరణ్ గారు డెత్ సీన్ ఉందంట, ఆయన చనిపోయే సీన్ ఉందంట. మరి నాకెందుకు ఇది పెట్టడం కరెక్ట్ అయినా కాదని నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. అలాగే ఒక ఆటను ఆయన ఎంత ప్రేమిస్తాడో, ఒక ఊరి కోసం ఆయన ఆడిన ఆటలో గెలిచిన తర్వాత ఆయన చనిపోతాడు అని చెప్పేసి సినీ వర్గాల్లో గట్టి హాట్ టాపిక్ నడుస్తుంది. దానికి సంబంధించిన బుచ్చిబాబు ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇయ్యలేదు. ఒకవేళ ఇస్తే ఫ్యాన్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంది అని చెప్పేసి వాళ్ళు లోపలైతే దాచిపెట్టడం అయితే జరుగుతుందని వినిపిస్తుంది. అదైతే ఆ టాపిక్. అయితే నేనేమంటున్నానంటే, ఒకవేళ ఇంకేస్ రామ్ చరణ్ గారికి ఆ సీన్కు తగ్గట్టు ఆయన డెత్ సీన్ ఉందంటే కొందరు యాక్సెప్ట్ చేస్తారు, కొందరు డైహార్డ్ ఫ్యాన్స్ నాలాంటి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం ఏంటంటే, అక్కడ చిరంజీవి గారి గిట్ట ఆ సీన్ చూసినప్పుడు చిరంజీవి గారి గిట్ట ఇది ఖచ్చితంగా జనాలకు నచ్చుద్ది, ఖచ్చితంగా జనాలు యాక్సెప్ట్ చేస్తారని చెప్పేసి చెప్తాను. కానీ నాకు తెలిసి డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చేయము అది యాక్సెప్ట్. ఎందుకంటే మా దేవుడిని మేము అలా ఆ సిచ్యువేషన్లో చూడాలనుకోవట్లేదు. ఇన్ కేసు సినిమా చూసిన తర్వాత గిట్ట యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. కానీ రామ్ చరణ్ గారిది ఆ సినిమాలో డెత్ సీన్ పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కింద కామెంట్ చేయండి. అలాగే ఒకవేళ ఇప్పుడు వచ్చిన మనకి న్యూస్ గిట్ట ఫేక్ అయితే దాన్ని ఫేక్ లాగే ఉండనివ్వండి. కానీ పిచ్చగుంట్ల నా కొడుకులు చెప్పేది ఏంటంటే, ఈ ఫేక్ న్యూస్లు అనేది నమ్మొద్దు. ఎందుకంటే బుచ్చిబాబు గారు ఇంతవరకు మనకు అఫీషియల్గా ఏ అనౌన్స్మెంట్ లేదు కాబట్టి, క్లైమాక్స్ కూడా రివీల్ చేయడు కాబట్టి, మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. నాకైతే అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. దిస్ ఇస్ ముఠా మిస్త్రీ సైనింగ్ ఆఫ్.